హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే పొలం వచ్చేసాం. మళ్ళీ గింజలు అయితే తీస్తున్నాం. కోకో గింజలు ఇంకా ఇంకొక చేను ఉంది. వాళ్ళైతే ఒక చేలో గింజలు అయితే కాయలు తక్కువగా ఉండడం వల్ల ఇంకా ఈ చేను అయితే మేము ఇద్దరం తీస్తున్నాం. కూలోళ్ళు అయితే రేపు పొద్దున్న అయితే వస్తానన్నారు. ఇంకా అందుకని చెప్పి ఇవాళ అయితే మేమిద్దరం వచ్చి కాయలు కొడుతుంటే నేనైతే గింజలు తీస్తున్నాను. ఈ 2 రోజులు కూడా వీడియోలు తీయడానికి అస్సలు కుదరలేదు, ఎందుకంటే నిన్న ఊరు వెళ్ళాల్సి వచ్చింది. చుట్టాలు వాళ్ళ అబ్బాయి అయ్యప్ప స్వామి మాల వేసుకున్నారు, 108 రోజుల మాల. ఇంకా నిన్నైతే గుడికి అయితే వెళ్ళాం, అందువల్ల సరిగ్గా వీడియోలు పెట్టలేదు. మళ్ళీ వాళ్ళైతే చేలోకి వచ్చేసాం ఫ్రెండ్స్. గింజలు అయితే తీసుకున్నాం. మాకు ఇటు సైడ్ వచ్చేసరికి కోకో దొంగలు అయితే బాగా ఎక్కువైపోయారు. చేలో కాయలు కూడా కోసేస్తున్నారు, ఎందుకంటే గింజ కూడా రేటు ఉండడంతో కాయలు దొంగతనం కానీ గింజలు తీసిన బత్తాలు కానీ చాలా వరకు దొంగలు అయితే ఎక్కువైపోయారు. మాకు దొంగలు జారేస్తున్నారు బత్తాలు. అందుకని చెప్పి ఏ రోజు కాయలు ఆ రోజు అయితే తీసేస్తున్నాం ఫ్రెండ్స్. మోడల్ కింద ఎక్కిపోతున్నారు నైట్. అర్ధరాత్రి ఆ టైంలో వచ్చేసరికి ఇంకా చేను కాయలు కూడా కోసేస్తున్నారు. ఒక్కో చోట అయితే బత్తాలు కూడా మాయమైపోతున్నాయి. ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ మా సైడు. ఎంతో కష్టపడి మేమేమో కౌలుకు తీసుకుని చేస్తుంటే ఈ విధంగా దొంగలు అయితే ఎక్కువైపోయారు. గింజలు కూడా ఉంచట్లేదు. ఎందుకంటే గింజ కూడా రేటుగా ఉంది కాబట్టి దొంగలు కూడా బాగా ఎక్కువైపోయారు ఫ్రెండ్స్. చేలో వీలైనంత వరకు బస్తాలు కానీ పండుగాయలు కానీ ఎప్పుడుంటే అప్పుడు కోసేయాలి. కౌలుకు తీసుకుని ఇలా దొంగల పాలు అయిపోతుంది ఫ్రెండ్స్ పంట అంతా. మా పక్కన కూడా 2 బస్తాలు అయితే దొంగతనం జరిగింది. గింజలే అవి. ఏంటంటే ఒక ముందు సంచి గింజలు వచ్చి ఒక 15,000 వరకు ఉంటుంది.